హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి లెటర్ సిరీస్. నేను ప్రీవియస్ కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎలా చేయాలి అనేసి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏబి కామా జిహెచ్ కామా ఎంఎన్ కామా ఎస్టి. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ దగ్గర మనం ఏమొచ్చిందా అనేది ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తే ఏబి అనేది ఆల్టర్నేటివ్ ఉన్నాయి. ఏ తర్వాత బి వస్తుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ జీ తర్వాత హెచ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎంఎన్, ఇక్కడ ఎస్టీ. సో తర్వాత వచ్చేది కూడా ఖచ్చితంగా ఆర్డర్ వైజ్లోనే వస్తుంది. ఓకేనా. ఒకసారి మనం ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు చెక్ చేసుకుంటే వైజెడ్, విడబ్ల్యూ, యూవి, ఎక్స్వై ఈ 4 ఆప్షన్స్ అనేవి అన్నీ ఆర్డర్ వైజ్గానే వచ్చినాయి. ఓకేనా. పక్కనే వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం డిఫరెన్సెస్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడున్న ఈ బీకి ఈ జీకి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. సో ఇక్కడ బీజీ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. ఇక్కడ హెచ్ఎం ఇవి కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. ఇది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. సో దీని మధ్యలో గ్యాప్ ఎంత? +5. దీని మధ్యలో గ్యాప్ ఎంత? +5. సో దీనికి ఎన్కి ఎస్కి కూడా మధ్యలో గ్యాప్ వచ్చేసి 5. సో ఇప్పుడు నెక్స్ట్ టీకి కూడా +5 వస్తుంది. టీకి +5 అంటే మనకి ఏమొస్తుంది? వై వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మన ఆప్షన్స్లో చూసుకుంటే వై అనేది ఒకటే ఉంది. ఆప్షన్ బీసీ అనేవి ఏం లేవు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇలా చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏసీఈ బీడిఎఫ్ సిఈజీ తర్వాత క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూస్తే ఈ క్వశ్చన్ అనేది చాలా సింపుల్. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసి ఏంటిది? డి వస్తుంది. ఓకేనా. ఏబిసిడి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే సిడిఈ తర్వాత వచ్చేది ఏంటి? ఎఫ్, ఈఎఫ్జి. సో రావాల్సింది ఏంటి? హెచ్, జిఎఫ్హెచ్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ జి కామా జెడ్ ఎక్స్ క్వశ్చన్ మార్క్ ఎన్ఎఫ్. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్లో అక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొచ్చిందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ జెడ్ది నెంబరింగ్ వచ్చేసి మనం వేసుకుందాం, తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం ఎలా వచ్చిందనేది. జెడ్ది నెంబరింగ్ వచ్చేసి 26, ఎక్స్ది నెంబరింగ్ వచ్చేసి 24. ఈ క్వశ్చన్ మార్క్ది ఏముందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? ఎన్ది నెంబరింగ్ వచ్చేసి 14. నెక్స్ట్ ఎఫ్ది నెంబరింగ్ వచ్చేసి 6. ఇప్పుడు మనం చూద్దాం. 26, 24, 26కి 24కి గ్యాప్ వచ్చేసి -2. ఇప్పుడు ఈ 14కి 6కి ఎంత ఉంది? గ్యాప్ వచ్చేసి ఎన్కి ఎఫ్కి ఏమో 8 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఎంత రావాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఖచ్చితంగా దీనికి మధ్యలోనే వస్తుంది. ఇక్కడ 26, ఇక్కడ 24 అంటే నెంబర్ అనేది దీని మధ్యలోనే వస్తుంది. దీని తర్వాత దీనికన్నా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండదు. 14, 16 కన్నా డిక్రీజింగ్లో ఆర్డర్ ఉండదు. దీనికి మధ్యలోనే వస్తుంది. సో ఈ 2, ఇక్కడ ఈ 8 ఉంది. ఈ 8లోకి వెళ్ళి ఈ 2ని తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకేనా. 6 వస్తుంది. ఇప్పుడు ఈ 24 - 6 చేయండి. సారీ, ఇక్కడ నేను తప్పు చెప్పాను. సో -2లోకి వెళ్ళి 8ని తీసేయండి. 2 - 8 చేస్తే మనకు 6 వస్తుంది. ఈ 14కి ఈ 6ని యాడ్ చేయండి. 14 + 6 ఎంత వస్తుంది? 20. మన ఆన్సర్ వచ్చేసి 20 నెంబర్ అనేది దేనికి వస్తుంది? టీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అండి. జెడ్ది నెంబరింగ్ వచ్చేసి 26, ఎక్స్ది నెంబరింగ్ వచ్చేసి 24, ఎన్ది వచ్చేసి 14, ఎఫ్ది వచ్చేసి 6. ఇప్పుడు జెడ్కి ఉన్ను ఎక్స్కి మధ్యలో 2 డిఫరెన్స్ ఉంది. ఎన్కి ఉన్ను ఎఫ్కి మధ్యలో 8 డిఫరెన్స్ ఉంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఇది అనేది మొత్తం డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా 24 నుండి 14 మధ్యలో నెంబరే వస్తుంది. ఏదో ఒక నెంబర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ 8లోకి వెళ్ళి 2ని మైనస్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 6 వచ్చిన. ఈ 6ని 14కి యాడ్ చేసిన. 6 + 14 యాడ్ చేస్తే మనకు 14 కన్నా ఎక్కువ నెంబర్ వస్తుంది. ఎంత వస్తుందంటే 20 వస్తుంది. 20 అనేది టీది నెంబర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి XYZ, XZY, YZX. అక్కడ మన క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. ZXY.
ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ప్యాటర్న్ చూస్తే XYZ ఉంది. సెకండ్ దగ్గరికి వచ్చేసి ఎక్స్ అనేది సేమ్ ప్లేస్లో ఉంది, బట్ జెడ్ అనేది ఇటు చేంజ్ అయింది, వై అనేది ఇటు చేంజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ దానిలో YZX చూసుకుంటే ఇప్పుడు మనకి ఏం రావాలి, ఇక్కడ చూసుకుంటే వై అనేది సేమ్ ప్లేస్లో రావాలి, ఎక్స్ అనేది ఇటు రావాలి, జెడ్ అనేది ఇటు రావాలి. సో మన ఆన్సర్ ఏంటిది, XYZ. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఫస్ట్ది XYZ ఉంది. సో ఎక్స్ అనేది సేమ్ ప్లేస్లో ఉంది, ఓన్లీ ZY మాత్రమే చేంజ్ అయింది, YZ అనేది రివర్స్లో వచ్చేసింది. సో ఇక్కడ కూడా అలానే అవుతుంది కదా, YZX అంటే Y అనేది సేమ్ ప్లేస్లో ఉంటుంది, తర్వాత XZ అవుతుంది. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి WYV క్వశ్చన్ మార్క్ IKH BDA. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ దగ్గర మనం ఏమొచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకు W ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ I ఉంది, సో ఇక్కడ B ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డబ్ల్యూది నెంబరింగ్ వచ్చేసి ఎంత 23, ఐది నెంబరింగ్ వచ్చేసి ఎంత 9, అండ్ ఇక్కడ బీది నెంబరింగ్ వచ్చేసి 2. 9 - 2 ఎంత అవుతుంది, -7 అవుతుంది. సో ఇక్కడ -7 అయిందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా డిఫరెన్స్ అదే అయి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కూడా ఇక్కడ 7 వచ్చిందంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా 7 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ 23లోకి వెళ్ళి -7 చేస్తే మనకి ఎంత వస్తుంది, 16 వస్తుంది. ఓకేనా. 16 అంటే ఏంటిది వచ్చేసి P. సో మనకు వచ్చేసి P వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ దానికి మనం చెక్ చేద్దాం. చెక్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు Y, తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ K, అండ్ ఇక్కడ D. కేకి డీకి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది, -7 ఉంటుంది, ఎందుకంటే K అనేది 11, D అనేది 4. 11 - 4 అంతా 7. సో ఈ వైది నెంబరింగ్ వచ్చేసి 25, వైది నెంబరింగ్ వచ్చేసి 25 కాబట్టి 25లోకి వెళ్ళి -7 చేయండి. 7 చేస్తే ఎంత వస్తుంది, 18 వస్తుంది. 18ది నెంబర్ ఎంత, R. చూస్తే PR, చూస్తే మనకు ఆర్డర్లోనే ఉంది. PR అంటే నెక్స్ట్ వచ్చేసి O. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ L, N, R, Z క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం 6th క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. L, N, R అండ్ Z. Lది నెంబరింగ్ వచ్చేసి ఎంత 12, దీన్ని 14, Rది వచ్చేసి 18, Zది వచ్చేసి 26. ఇప్పుడు మనం దీనిలో డిఫరెన్స్ చూద్దాం. 12, 14. ఓకేనా. దీనిలోకి వెళ్ళి దీనిది డిఫరెన్స్ ఎంత, +2. దీని డిఫరెన్స్ ఎంత ఉంది, అండ్ 14 అంటే ఇంటిది 14 - 8, 14 - 18 +4. ఓకేనా. 18 - 26 అనేది +8. సో ఓకేనా. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4కి వచ్చిందంటే 2 + 2 అనేది 4కి వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 8 వచ్చిందంటే ఏంటిది 4 + 4 అనేది 8 వచ్చేసింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది, 8 + 8 అనేది ఎంత 16 వస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏమొస్తుంది, 16 వస్తుంది. ఇప్పుడు మనకు 16ది లెటర్ వచ్చేసి ఏంటిది P. ఓకేనా. లెటర్ వచ్చేసి P. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు ఇన్ కేస్ మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మాకు అర్థం అవ్వలేదని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియో చేస్తాను మీకు అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.